కాంగ్రెస్ పార్టీ అధినేత ఆయన్ని విమర్శించుకుంటూ ఆయన్ని తోలనాడుతూ అసభ్యకరమైన పదజాలంతో మరి డీజేలలో పెట్టి పదే పదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులు మనస్తాపం చెందేటట్టుగా వారిని రెచ్చగొట్టే విధంగా మరి డీజేలో పెట్టడం జరిగింది. సుమారుగా గంట పాటు జరిగింది అది. దాన్ని అక్కడ స్థానికంగా ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు వారు పర్యవేక్షిస్తూ మరి వారు అవహేళనగా మీకు 11 అన్నట్టుగా సెల్ ఫోన్లో కూడా 11 గుర్తు చూపిస్తూ రెచ్చగొట్టే విధంగా అనేక రకాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని రెచ్చగొట్టే విధంగా స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కొంతమంది తెలుగుదేశం పార్టీ శిబిరంలో తెలుగుదేశం పార్టీ ప్రబలకలు ఉన్న వాళ్ళు కొంతమంది చెప్పులు, ఖాళీ బాటిల్స్, రాళ్లు వేయడం జరిగింది. అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా మరి యాక్షన్కి రియాక్షన్ ఉంటుంది. మరి ఈ నేపథ్యంలో వాళ్ళు రాళ్లు వేస్తూ ఉన్నారు కాబట్టి వీళ్ళు దాన్ని రక్షించుకోవడం కోసం వీళ్ళు కూడా తిరిగి ఆ ఖాళీ బాటిల్స్, చెప్పులు, అదేవిధంగా అంది వచ్చిన రాళ్ళు ఈ విధంగా ఇరుపక్షాలు వేసుకోవడం జరిగింది. స్వల్ప ఘర్షణ జరిగింది. అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి టీడీపీకి మధ్యలో ఘర్షణ జరిగింది. ఇది కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం పార్టీకి మధ్యలో జరిగిన ఘర్షణ తప్ప ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పోలీసులకు మధ్యలో జరిగిన ఘర్షణ కాదు. పోలీసులు వాళ్ళ పాత్ర వాళ్ళు పోషిస్తూ గొడవలు తగ్గించాలని, గొడవలు ఆపాలని ఇటు తెలుగుదేశం పార్టీ వాళ్ళని కంట్రోల్ చేస్తూ ఉన్నారు, ఇటు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళని కూడా సంయమనం పాటించండి అని చెప్పి చెబుతూ ఉంటే ఆ నేపథ్యంలోనే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు స్థానికంగా ఉన్నటువంటి మాజీ మండల పార్టీ అధ్యక్షులు స్థానిక జెడ్పీటీసీ గారి భర్త ఓట్ల నాగేశ్వరరావుకి కూడా ఒకళ్ళిద్దరు రాళ్ళు వేయటం వల్ల 2 చోట్ల గాయాలైనవి. ఆయనకే కాదు మరొక 4-5 కార్యకర్తలకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులు ఉన్న సైడ్కి ఉన్న వాళ్ళకి 4-5 కూడా గాయాలు అవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో అటేపిటేపి వేసుకునే రాళ్ళ నేపథ్యంలో ఈ కంట్రోల్ చేయడానికి వచ్చినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరైతే మధ్యలోకి వచ్చారో వాళ్ళ మీద కూడా కొన్ని రాళ్ళు పట్టడం జరిగింది. దురదృష్టం పోలీసులకు కూడా కొంతమంది గాయాలైనవి. దీన్ని మేము కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే శాంతి భద్రతలు కాపాడటానికి ఇన్ని వందలు వేల లక్షల మంది వచ్చిన ప్రజానీకానికి మరియు సౌకర్యవంతంగా ఉండటం కోసం ఇది చాలా శాంతియుతంగా ఈ యొక్క తిరణాలు జరిగేదానికి వాళ్ళు 3 రోజుల నుంచి పోలీసుల శ్రమ మేము చూసాం. వాళ్ళకి నిజంగా మేము కృతజ్ఞతలు చెబుతూ ఉన్నాం. కానీ ఈ నేపథ్యంలో అటేపిటేపేసుకున్న రాళ్లలో మరి వాళ్ళకు కూడా కొంతమంది గాయాలు అవ్వడం జరిగింది. దీన్ని మేము ఉదయం నుంచి కూడా డిపార్ట్మెంట్ వారికి చెప్తూ ఉన్నాం. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం పార్టీకి మధ్యలో జరిగిన ఘర్షణ. ఈ ఘర్షణలో అటేపిటేపి వాళ్ళు రాళ్ళు వేసుకున్నారు. ఈ రాళ్ళు వేసుకున్న నేపథ్యంలో కొంతమందికి పోలీసులకు దెబ్బలు తగిలినాయి. దయచేసి పోలీస్ శాఖ వారు ఏసీపీ గారు కానీ, డీసీపీ గారు కానీ, విజయవాడ కమిషనర్ గారు కానీ, ఇక్కడ స్థానికంగా ఉన్న ఎస్ఐ గారు, సిఐ గారికి కూడా మేము పలు దఫాలుగా చెప్పాం. మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏకపక్షంగా కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులనే ఉదయం నుంచి మీరు పిలిపిస్తున్నారు. స్టేషన్కి పిలిపించి వాళ్ళని కూర్చోబెడతా ఉన్నారు, నిర్బంధిస్తూ ఉన్నారు. ఇది సహేతుకం కాదు. ఈ గ్రామంలో మేము అందరం కూడా విచారించాం. ఈ గ్రామస్తుల అందరి అభిప్రాయం కూడా ఒకటే. గ్రామంలో రెండేపులు వాడు కొంతమంది మద్యం తీసుకొని ఉన్నారు. రెండేపులు ఉన్నారు, తెలుగుదేశంలో ఉన్నారు, వైఎస్ఆర్ పార్టీలో ఉన్నారు. ఇది అనుకోకుండా జరిగిన సంఘటనే తప్ప ఇది ప్రణాళికాబద్ధంగా అటేపిటేపోళ్ళు కొట్టుకోవాలనే